ఏమీ జరగట్లేదు, అభివృద్ధి చేయలేదు. సో ఇప్పుడు మీరు అన్నీ కూడా ఒక విమర్శ కిందకే వస్తాయి. సో ఓకే, ప్రశ్న కావచ్చు, ఏదైనా కావచ్చు, విమర్శ రూపంలో ప్రజలకు వేస్తున్న ప్రశ్న కావచ్చు, రాజకీయ నాయకులకు వేస్తున్న ప్రశ్న కావచ్చు. కానీ ప్రజలకు ప్రత్యామ్నాయం ఉండాలి కదా ఎన్నుకోవాలంటే. ఈ రెండు పార్టీల్లో మీరు చూస్తే ఎవరు కొద్దిగైనా చేశారని మీకు అనిపించలేదా? నేను ఇక్కడ ఇండిపెండెంట్గా నేను గెలిచాను అంటే ఆ పార్టీ కాళ్ళు పట్టుకునైనా సరే. ఇంకొకటి చెప్తున్నాను, మీరు ఇలా ఆలోచిస్తున్నారు కదా, నా లోపలున్న ఒక సంకల్పం నాకు ఒక పెద్ద వ్యక్తి చెప్పాడు. ఏమో హిందూపురం అదృష్టవంతులే మిమ్మల్ని గెలిపించుకుంటే స్టేట్లో ఇద్దరికి చెరో 87 సీట్లు చాగితే మీరే నిర్ణయిస్తారు ముఖ్యమంత్రి. జరగకూడదని ఎక్కడా లేదు. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రకృతి ఏదైనా చేయొచ్చు. ఆ రోజున ఒక సంస్కారానికి, ఆంధ్ర అంటే ఒక గొప్పతనానికి పీట వేస్తుంది హిందూపురం. హిందూపురం ఆ రోజు పీట వేసినట్టు అవుతుంది. ఖచ్చితంగా ఈరోజు టైట్ ఫైట్ ఉందని అంటున్నారు, టఫ్ ఫైట్ అంటున్నారు, ఇద్దరికి చాలా బిగుసుకుపోతుందని అంటున్నారు. ఇద్దరికి కంపెనీలు సర్వేలు చేసేస్తున్నాయి, వీళ్ళని చెప్తున్నాయి. ఇద్దరికి మీడియాలు, ఇద్దరు సరిసమానమైన మీడియా బలాలు, మధ్యలో మిమ్మల్ని వదిలేస్తున్నారు అందరూ. అంతే. మీరు ఇలా మాట్లాడితే రాజకీయ పార్టీలకి మీరు శత్రువు అవుతారు. అంటే గతంలో కూడా మనం చూసాం, మిమ్మల్ని బహిష్కరణ చేశారు ఒక ప్రాంతం నుంచి. అదే ఆ రోజు మతం గురించి సబ్జెక్ట్ వేరు, బట్ మీరు ఇంత అగ్రెసివ్ గా మాట్లాడతారు కాబట్టి అందరికీ శత్రువు అవుతున్నారు. కానీ ప్రజల దృష్టిలో ఎలా ఉంటున్నారు అనేది మీ భావన? లేదు, నేను వాళ్ళకి శత్రువు అవ్వాలని నేను ఎప్పుడు అనుకోవట్లేదు. వాళ్ళు తీసుకోరు, ఎందుకంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు. అరే నిజంగా మన భార్యల్ని, మన అక్క చెల్లెల్ని, మన ఇంట్లో వాళ్ళని నిజంగా వీధిలో పెట్టుకుంటున్నామే. భార్య అనేది ఎవరమ్మా? అన్నీ వదిలేసి, కులము, వాళ్ళ గోత్రము, వాళ్ళ ఇంటి పేరు అన్నీ వదిలేసి, ఇల్లు వదిలేసి నీతో పాటు నడిచి వచ్చింది. దాన్ని వీధిలో పెడితే తప్పు కదా. పాపం అన్నీ వదిలేసి నీ కోసం వచ్చిందాన్ని నువ్వే వీధిలో వదిలేసుకునేలాగా పరిస్థితి చేస్తే ఎక్కడికి పోతుంది? ఏడ్చుకుంటుంది ఇంట్లో కూర్చొని, అయ్యో నా పరిస్థితి ఏంటని. జస్ట్ బికాజ్ నువ్వు రాజకీయ వ్యవస్థలో ఉన్నావని నీ భార్య బలి కాకూడదు కదా, నీ ఆడపిల్లలు బలి కాకూడదు కదా, ఇళ్లలో ఉండేటువంటి ఆడవాళ్ళని మనం వీధిలోకి రాకూడదు కదా. నేను అనేది ఇద్దరికి నేను చెడు చెప్పట్లేదు, మంచి చెప్తున్నా. శత్రు అవ్వాలనుకోవట్లేదు. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రులు కానీ, ఏ ఎమ్మెల్యేలు కానీ, ఏ మినిస్టర్లు కానీ, ఈ పార్టీ కానీ ఆ పార్టీగా నేనేమంటున్నానంటే, నాయన మీకు దండం పెడతాను, మీ ఆడవాళ్ళని ఇందులోకి లాక్కండి. నేను మంచి చెప్తున్నాను కానీ చెడు చెప్పట్లేదు కదా. వాళ్ళు నాశనం అవ్వాలని నేను కోరుకోవట్లేదు కదా. ఓ సంస్కారవంతుణ్ణి మీరు ఎంచుకుని 175 మంది ఎమ్మెల్యేలమ్మ, ఒక్క సంస్కారవంతుని ఎంచుకుంటే ఖచ్చితంగా అక్కడ ప్రయోజనం మొదలవుతుంది. మామూలుగా ఏదో బట్టలు వేసుకుంటే వేరే ఒక సన్యాసిని, ఒక కాషాయం ధరించిన వాడిని నేను వెళతాను, వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాను, నాకేం ఇబ్బంది లేదు. నేను సన్యాసిని, మానవమానాలకి దూరంగా వెళ్ళినవాడిని. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇక్కడ గెలుపోవటం నన్ను ముట్టుకోవు. ఇక్కడ ప్రజలు అదృష్టవంతులై నా ప్రతి మాట వాళ్ళకి ఎక్కిందనంటే గెలిపించుకుంటారు. చాలా చోట్ల చూశాను, బాలకృష్ణని ఓడించటమే అజెండాగా పరిపూర్ణానంద స్వామి వచ్చారు. ఇప్పుడు అంటే పార్లమెంటు పోటీ చేయకుండా కేవలం హిందూపూర్ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారని అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్గా నిజమేంటి అందులో? నేను మనస్ఫూర్తిగా సత్యం చెప్తున్నాను. ఎంపీగా నిలబడదామని వచ్చాను, కేవలం హిందూపూర్ అనే పేరుతోటి వచ్చాను. ఇది వెనకబాటుతనం ఉంది, మనం దీన్ని చెరపాలి, మనం గట్టిగా పనిచేయాలి, 5 ఏళ్ళని వచ్చాను. అయితే నాకు అవకాశం కల్పించలేదు. హిందూపురం పేరుతో ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే, ఇక్కడ హిందూపురం అసెంబ్లీ, అదొక అడ్వాంటేజ్. నేను ఇప్పుడు పార్లమెంట్కి వేసి నేను ఇన్ని చోట్ల తిరగలేను. రెండవది, నా దగ్గర డబ్బులు లేవు. నేను డబ్బులతో రాజకీయం చేయాలని రాలేదు. రెండవది, డబ్బులతో రాజకీయం చేసి మళ్ళీ ఎంత డబ్బులు పట్టుకుపోదామని రాలేదు. నేను ఇక్కడికి ఒట్టి చేతులతో వచ్చాను. రేపు వెళ్ళేటప్పుడు కూడా ఒట్టి చేతులతోటే వెళ్తాను. 5 ఏళ్ళు నేను ఇక్కడ నిలబడి చేసే అభివృద్ధి దేశం గుర్తిస్తుంది. ఇంకోటి చెప్తాను, ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలిచినా, సపోజ్ బాలకృష్ణ గారు గెలిచారనుకోండి, అక్కడ జగన్ ప్రభుత్వం వచ్చిందనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందనుకోండి, వైఎస్ఆర్, ఈయనేం చేయలేరుగా. బాలకృష్ణ గారు గెలిచారు, అక్కడ చంద్రబాబే వచ్చారనుకోండి, మొదట్లో 5 ఏళ్ళు ఏమి మనకి ఇక్కడ ఏమీ జరగలేదుగా. ఏం జరిగింది చెప్పండి? ఇప్పటికీ తాగడానికి నీళ్లు కొనుక్కొని బతకాల్సిన పరిస్థితి. 3 రోజులు కరెంటు లేకపోతే హాస్పిటల్లో పేషెంట్లు చచ్చిపోయారు. మీకు తెలుసా? తెలియదు. ఇంటర్ కాలేజ్ లేదు, డిగ్రీ కాలేజ్ లేదు, రోడ్లు సరిగ్గా లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఇంకోటి చెప్తానమ్మా, నిన్న నేను ఒక ప్రదేశానికి వెళ్ళాను, 28వ వార్డు ఏదో ఉంది. అక్కడికి వెళితే మోతుకుపల్లి అని, అక్కడ డంపింగ్ యార్డ్ ఉంది. నిజంగా జనాలకి దండం పెట్టాలి. మొత్తం ఊర్లో ఉండే ఆ పక్క ఈ పక్క ఉండే ఊర్లో ఉండే చెత్తంతా అక్కడ వేస్తున్నారు. అక్కడ ఇది ఉంది, ఏది మన ఈ ఆవుల్ని గోవుల్ని వధించేటువంటి శాలలు ఉన్నాయి. దాని వ్యర్థాలన్నీ తీసుకొచ్చి అక్కడ వేసి రాత్రిపూట నిప్పు పెడితే అక్కడ వచ్చే దుర్గంధము, ఆ కంపుతోటి ఆ ప్రజలు బతుకుతున్నారు.
ఆ కలుషమైన వాటర్ అంతా అక్కడ వదులుతున్నారు. నిజంగా నేను వెళ్ళి చూసి, అమ్మ మీరు చెత్తలో బతుకుతున్నారా, మీ జీవితాలు చెత్త అయిందా అని అనిపించింది నాకు. నేను వాళ్ళకి మాట ఇచ్చా, నేను ఇక్కడ ఉంటే అది ఆల్రెడీ మార్చాలని చెప్పి ఒక ప్రతిపాదన వచ్చింది. 5 కిలోమీటర్ల దూరంలో వేరే ఫ్రీ ల్యాండ్ చూశారు. ఆ డంప్ యార్డ్ అక్కడ మార్చాలంటే ఇక్కడ ఏవో ఒత్తిళ్ళు. ఇక్కడ ఎమ్మెల్యే ఉండరు చెప్పుకునేదానికి, ఎమ్మెల్యే ఇక్కడ ఓటేస్తే ఉండరు. నేను అందుకే ఇక్కడ ఉంటానని చెప్తున్నాను. నేను ఇప్పుడు బాలకృష్ణ గారిని నేను ఎప్పుడూ విమర్శించలేదు. ఆయన నటుడు, ఆయన సినిమాలు చేయాలి, ఆయన షోలు చేయాలి. రాజకీయాలు వద్దంటారు. రాజకీయాలని కాదమ్మా, రాజకీయం చేస్తే ఫుల్ టైం ఇక్కడ కూర్చోవాలి, ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి, లేదా ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఇక్కడే ఉండాలి. ఆయన సంవత్సరానికి 10 రోజులు వస్తారమ్మా. ఏం చేస్తారు ప్రజలకు చెప్పండి మీరు? ఈ ప్రజలు కూడా ఆలోచించాలి కదా. మేము ఈ పార్టీకి 40 ఏళ్ళగా వేస్తున్నాం, 40 ఏళ్ళగా. ఎందుకు 40 ఏళ్ళగా మొయ్యాలి? నీకు మంచి చేసే వ్యక్తి రావాలి, అది కోరుకోండి. మిగతావన్నీ పక్కన పెట్టండి, కాసేపు పక్కన పెట్టండి. ఆ మోదుకుపల్లిలో ఒక డంప్ యార్డు మార్చలేకపోయారు, ఇన్ని సంవత్సరాలుగా పడుంది. వ్యర్థాలు అందులో వేసి కాలుస్తుంటే కంపుకి జనాలందరూ రోగాలు వస్తున్నాయి. వాళ్ళు చిన్న చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు నా దగ్గరికి వచ్చి స్వామీజీ ఇలా జరుగుతుందని చెప్తుంటే నాకు బాధ కలుగుతూ ఉంది. తాగడానికి నీళ్ళు ఇవ్వంటే, ఇప్పుడు బాలకృష్ణ గారు సినిమా చేసి సక్సెస్ అయ్యి 100 డేస్ ఆడింది అనుకోండి, ఇక్కడ తాగే వాళ్ళకి నీళ్లు లేకపోతే ఆ 100 డేస్ సక్సెస్ ఇక్కడ వాళ్ళకి నీళ్ళు ఇస్తుందా? లేదే. నువ్వు 100 రోజులు ఇక్కడ కూర్చుంటే, కనీసం ఏడాదికి ఒక 100 రోజులు నన్ను ఉంటే అది 100 డేస్. మీరు ఇంత నిబద్ధతగా మాట్లాడుతున్నారు, ఇంత ఈ నియోజకవర్గానికి చేయాలని మీకు ఒక సంకల్పం ఉంది, కానీ డబ్బు లేదు. సో ఈరోజు ఓటుకి డబ్బు ఇవ్వందే ఎక్కడ ఓటు వేసే పరిస్థితి కూడా మనకు కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో మీ ఎలక్షన్ ఎలా ఉంటుంది? మనం ఇంకొకటి ప్రచార శైలి చూసుకున్నా కూడా మిగతా 2 పార్టీలకి మీ దానికి చాలా డిఫరెన్స్ ఉంది. వస్తున్న జనం కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ వేరియేషన్ మిమ్మల్ని గెలిపిస్తుందని మీరు ఎలా భావిస్తున్నారు? 2 సీట్లతో భారతీయ జనతా పార్టీ ఈరోజు 400 సీట్లకు ఎగబాకింది. ప్రయత్నం, మన నిజాయితీ, నిస్వార్థత, మనం ప్రజల్లోకి వెళ్ళాలి. వెళ్తున్నాం, మాట్లాడుతున్నాం, అందరినీ టచ్ చేస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నా, నీకు వాళ్ళు నీ మొహాన పడే 50 పైసలు, రోజుకి 50 పైసలు, ముష్టి పడేసేటువంటి 50 పైసలకి నువ్వు అమ్ముడు పోతానంటే నీ ఇష్టం. లేదు, నాకు నా అదృష్టం మారాలి, నా తలరాత మారాలనే కోరిక నీకుంటే, ఇక్కడ హిందూపురంలో మీరు అనుకుంటున్నారమ్మా, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, తర్వాత ఇక్కడే ఉంటున్నటువంటి యువత, అలాగనే నిరుద్యోగ సమస్యలతో బాధపడుతున్న యువత, నేను రాగానే ఫస్ట్ నేను ఏం చేశానంటే, నేను ఏం చేయగలను ఆలోచించి 58 కంపెనీలతో మాట్లాడించుకొని, నాకు పరిచయం ఉన్న వాళ్ళతోటి, వ్యవస్థతోటి ఇక్కడ జాబ్ మేళా పెడితే ఒకటే రోజు స్పాట్లో 700 మందికి ఆఫర్ లెటర్స్ తోటి ఇప్పించాను. నా చుట్టూ తిరిగారు. మీరు ఇందాక అన్నారే, దాంట్లో 180 మంది ముస్లిం పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి స్వామీజీ హమ్ ఆప్కే సాథ్ హై అన్నారు. నాకు అనిపించింది, బాధలో మనిషికి అన్నం పెడితే మతం చూడరు, కులం చూడరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.